హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడబోతున్నాము. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ మొదటి ప్రశ్న, 8 కళ్ళు ఉన్న జీవి ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ చిరుతపులి, బి స్టార్ ఫిష్, సి మొసలి, డి సింహం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి స్టార్ ఫిష్. మీ రెండవ ప్రశ్న, గంగా నది భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలలో ప్రవహిస్తుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ 2 రాష్ట్రాలు, బి 3 రాష్ట్రాలు, సి 4 రాష్ట్రాలు, డి 5 రాష్ట్రాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి 5 రాష్ట్రాలు. మీ మూడవ ప్రశ్న, భారతదేశం యొక్క జాతీయ వాక్యం ఏమిటి? మీ యొక్క ఆప్షన్స్: ఏ వందే మాతరం, బి జై హింద్, సి సత్యమేవ జయతే, డి జనగణమన. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి సత్యమేవ జయతే. మీ నాలుగవ ప్రశ్న, ఏ జంతువు తన జీవితంలో ఒక్కసారి మాత్రమే బిడ్డకు జన్మనిస్తుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ చీమ, బి తేలు, సి ఏనుగు, డి తాబేలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి తేలు. మీ ఐదవ ప్రశ్న, సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ 4 గ్రహాలు, బి 6 గ్రహాలు, సి 7 గ్రహాలు, డి 8 గ్రహాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి 8 గ్రహాలు. ప్రతిరోజు ఇటువంటి వీడియోలను చూడటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఆరవ ప్రశ్న, భారతదేశం కాకుండా ఇతర ఏ దేశంలో గోవులను పూజిస్తారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ బంగ్లాదేశ్, బి శ్రీలంక, సి నేపాల్, డి భూటాన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి నేపాల్. మీ ఏడవ ప్రశ్న, ఏ దేశంలో దుర్భాషలాడినందుకు జైలు శిక్ష విధిస్తారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ సింగపూర్, బి భారతదేశం, సి తైవాన్, డి చైనా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి తైవాన్. మీ ఎనిమిదవ ప్రశ్న, భారతదేశంలో అత్యంత అందమైన భవనం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఎర్రకోట, బి ఇండియా గేట్, సి చార్మినార్, డి తాజ్మహల్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి తాజ్మహల్. మీ తొమ్మిదవ ప్రశ్న, యాలకుల యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు దేశం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ భారతదేశం, బి జపాన్ దేశం, సి చైనా దేశం, డి గ్వాటెమాలా దేశం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి గ్వాటెమాలా దేశం. ఈ ప్రశ్న మీకోసమే. మీరంతా ఈ ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క ప్రశ్న: చంద్రుని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ 3 రోజులు, బి 5 రోజులు, సి 10 రోజులు, డి 12 రోజులు. మీ యొక్క సరైన సమాధానం ఏమై ఉంటుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరంతా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.